ప్రార్థన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభా. ఈ లోకంలో ఏది మారినా, ఏది మరచినా, ఏది విడిచినా ఏకరీతిగా ఉన్న నిజమైన దేవా నీకు వందనములు ప్రభా. మరొక రోజులోకి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపావంటే కేవలము మీ మహాకృప మాత్రమే ప్రభా. ఈ రోజున ఈ ఉదయకాలపు సమయంలో మొదటిగా మీకు ప్రార్థించుకొని ఈ రోజును ప్రారంభించుకోవటానికి మా అందరి జీవితంలో మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వేలాది వందనములు ప్రభా. ఈ ఆదివారపు దినమున ప్రభా ఎందరైతే సిద్ధపడుచున్నారో నీ సన్నిధానానికి వెళ్ళాలని, ఈ వారంలో అంతట్లో నీవు చేసిన మేలులను బట్టి, నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, నీవు చూపిన ప్రేమను బట్టి తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నీ సన్నిధానంలో అనేకమైన దీవెనలను పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టు ప్రభా. ఎక్కడ లేనటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది నీ సన్నిధానంలో మాత్రం ఉంటున్నది ప్రభా. అది ప్రతి ఒక్కరు గుర్తెరిగే ధన్యతను దయచేయి ప్రభా. వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరికి నీవు ఆ జ్ఞానం దయచేస్తారని నేను నమ్ముచున్నాం తండ్రి. ఎందరైతే రాకపోకలు ఉన్నారో మీ తోడును దయచేయి ప్రభా. ఎందరైతే అనారోగ్యాల మధ్య ఉంటూ కన్నీరు విడిచుచున్నారో, వారి స్థితిగతిని తలంచుకొని వేదన చెందుచున్నారో వారిని నీవు ఆదరించి బలపరిచి వారిని స్వస్థపరిచి నడిపించే దేవుడవు తండ్రి. ఎందరైతే అప్పుల బాధల్లో ఉంటున్నారో తండ్రి, బంధుమిత్రుల దగ్గర చెప్పుకోలేక ఉంటున్నారో ప్రభా, వారిని నీవు ఆదరించి బలపరిచి నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.